ఉమ్మడి గుంటూరు జిల్లాకి వెళ్దాం. సో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉండేటటువంటి నియోజకవర్గాలను ఒకసారి పరిశీలిద్దాం. పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, వేమూరు, రేపల్లె, తెనాలి, బాపట్ల, పత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల ఇవన్నీ కలిపితే ఉమ్మడి గుంటూరు జిల్లా కిందకి వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉంటే ఇది కూడా చాలా రాజకీయ పరంగా చాలా హై టెన్షన్ ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడి నుంచి చాలా పెద్ద కీలకమైనటువంటి నాయకులు కూడా రాజకీయాలని రిప్రజెంట్ చేస్తూ వస్తున్నారు. గత 5-6 నెలల నుంచి గమనించినా కూడా ఎక్కడైతే ఈ నియోజకవర్గాల్లో పెదకూరపాడు కావచ్చు, తాడేకొండ కావచ్చు, మంగళగిరి, ముఖ్యంగా లాస్ట్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ అక్కడి నుంచి పోటీ చేసి అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. సో ఈసారి అక్కడ ఆయన చాలా పెద్ద కాన్సన్ట్రేట్ చేశాడు. సో ఇవన్నీ కూడా కలిపితే ఉమ్మడి గుంటూరు జిల్లా. మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే ఎలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందో బిగ్ టీవీ చేసినటువంటి మూడ్ ఆఫ్ ఆంధ్రాలో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కేవలం 2 స్థానాలు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇది. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి 11 స్థానాల్లో గెలుపొందే అవకాశాలు ఉన్నట్లుగా సర్వేలో తెలుస్తోంది. ఇక టఫ్ ఫైట్ అంటే చాలా హోరాహోరీ పోటీ ఉండేటటువంటి స్థానాలు 4 స్థానాలు ఉంటే ఇందులో కూటమికి మళ్ళా 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వైసీపీకి 1 స్థానంలో ఎడ్జ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక్కడ గుంటూరుకు సంబంధించి ఇంకొకటి కూడా మనం చెప్పుకోవచ్చు. 2019లో వైసీపీ ఇక్కడ 15 స్థానాలు గెలుచుకుంది, టీడీపీ కేవలం 2 స్థానాలు మాత్రమే గెలిచింది. అయితే 2014లో ఇక్కడ వైసీపీ 5 స్థానాల్లో గెలిచింది, టీడీపీ 12 స్థానాల్లో 2014లో గెలిచింది. అంటే ఈసారి మళ్ళీ కూటమి 2014 రిజల్ట్స్ని మళ్ళీ రిపీట్ చేస్తుందా అనేటటువంటి సంకేతాలు కూడా మనం పరిశీలించవచ్చు.